మన విద్యా విధానం ఇప్పటికీ మార్కులు, పరీక్షలు, సర్టిఫికెట్లు చుట్టూనే తిరుగుతోంది. పుస్తకాల్లో ఉన్న విషయాలు నేర్పుతున్నాం కానీ వాస్తవ ప్రపంచంలో అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులకు అందించడం లేదు. దీంతో చదువు పూర్తయ్యాక యువత ఉద్యోగ మార్కెట్లోకి అడుగు పెట్టగానే తాము అనర్హులము అనే భావనకు గురవుతున్నారు. డిగ్రీ ఉన్నా ఉద్యోగానికి కావాల్సిన ప్రాక్టికల్ స్కిల్స్ ఉండడం లేదు. ఇది విద్యా వ్యవస్థకు, కంపెనీలకు మధ్య ఉన్న పెద్ద అంతరాన్ని స్పష్టంగా చూపిస్తోంది. నిరుద్యోగం పెరగడానికి ఇంకో ముఖ్యమైన కారణం ఉద్యోగాల సృష్టి వేగం తగ్గడం. ప్రతి సంవత్సరం కోట్ల మంది యువతీ యువకులు ఉద్యోగ మార్కెట్లోకి వస్తున్నారు, కానీ ఆ స్థాయిలో కొత్త ఉద్యోగాలు సృష్టించడం లేదు. పరిశ్రమలు ఆటోమేషన్ వైపు వెళ్లటం, యంత్రాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనుషుల పనిని భర్తీ చేయడం వల్ల తక్కువ నైపుణ్యం ఉన్న ఉద్యోగాలు వేగంగా తగ్గిపోతున్నాయి. ఇది నిరుద్యోగాన్ని మరింత పెంచుతోంది. ఇక ప్రస్తుతం కనిపిస్తున్న మరో సమస్య ఒకే రకమైన ఉద్యోగాలపై ఆధారపడటం. యువతలో ఉద్యోగాలపై ఉన్న దృక్పథం కూడా ఒక కారణంగా మారుతోంది.